హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన కోటెడ్ పేస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. జార్ తీసుకొని దాంట్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకోవాలన్నమాట. 2 కట్టలన్నా వేసుకోండి. ఎక్కువ కరివేపాకు ఫ్లేవరే ఉండాలి. సో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. అలానే అల్లం పేస్ట్ అన్న వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా అల్లం వెల్లుల్లి అల్లం కూడా వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని అలానే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లిటిల్ వాటర్ యాడ్ చేసి మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాతకి, లేకపోతే మీరు కోర్స్ లాగా కూడా, అంటే ఇంత ప్యూరీ కాకపోయినా నార్మల్గా కోర్స్ లాగా కూడా, అంటే కచ్చాపచ్చ కూడా మిక్సీ పట్టుకోవచ్చు. సో నేనైతే ప్యూర్ పేస్ట్ లాగా పెట్టాను అనమాట. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలానే మైదాన్ని వేసుకోండి, లేకపోతే బియ్యం పిండి అన్న వేసుకోండి. నేను ఇక్కడ మైదా యూజ్ చేయలేదు. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసాను అనమాట. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అండ్ బియ్యం పిండి 1 స్పూన్ వేసి ఇలా బాగా దానికి పట్టించేసి అన్ని పీసెస్కి ఇట్లా అప్లై చేసేసేయాలన్నమాట. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బాగా అప్లై చేసి మనం 1 అవర్ అలా, లేకపోతే 2 అవర్స్ అన్నా, లేకపోతే ఈవినింగ్ వరకు అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తం కోటెడ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకోలాగా కూడా చేస్తారనమాట. ఎన్ని వెరైటీస్ ఆఫ్ పేస్ట్ కూడా దీనికి అప్లై చేసినా అదే టేస్ట్ వస్తుంది. సో కరివేపాకు యాడ్ చేశాను కాబట్టి చాలా బాగుంది. సో ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేను, జస్ట్ క్వాంటిటీ కొంచెం ఆయిల్ వేసి దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని అన్ని పీసెస్, ఒక్కొక్క పీసెస్ అనేది విడివిడిగా ఇలా పెట్టేసుకుంటే మంచిగా, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకో. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగానే, అంటే సరిగా ఉడకదనమాట. సో మనం కొంచెం 15 మినిట్స్ అలా కొంచెం ఆయిల్లో ఇలా వదిలేసామనుకోండి, ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారా, చాలా బాగా ఫ్రై అయింది. సో మనం ఇంకో రివర్స్ తిప్పేసి ఇలా పెట్టుకుంటే ఇటు సైడ్ కూడా మంచిగా వేగిపోతుంది నూనెలో. సో ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా పేస్ట్ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, చాలా కలర్ అయితే మంచి కలర్ వచ్చింది. సో చిన్నగా పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి మాడిపోయి ఒక రకమైన కలర్ వచ్చి స్మెల్ కూడా వస్తుందన్నమాట. సో కొంచెం నిదానంగా చేసుకుంటే ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో నిమ్మకాయ కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో అట్ లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే చాలా. లాస్ట్కి గార్నిష్ అయితే నేను కొత్తిమీరతో చేశాను. ఇందులో కొంచెం లెమన్ కూడా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆనియన్స్తో కూడా. సో పిల్లలకు కూడా పెట్టినా చాలా మంచిది అనమాట ఫిష్ ఫ్రై. ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం ఆయిల్తో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. లెస్ ఆయిల్ మోర్ టేస్ట్ అనమాట. సో ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.